సూపర్ 6 ని సూపర్ హిట్ చేసిన ఏకైక కూటమి ఎన్డీఏ కూటమి. సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఎన్నికలప్పుడు అయితే మామూలుగా మాట్లాడాల. నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. కూటమి సర్కార్ పాలన 2 ఏళ్లకు చేరింది. కాలచక్రం గిర్రును తిరుగుతోంది. ఎన్నెన్నో ఆశలతో కూటమిని జనం అధికారంలోకి తెచ్చుకున్నారు. ఇంకో 6 నెలలు గడిస్తే సగం పాలన పూర్తి కానున్న నేపథ్యంలో హామీల అమలుపై జనంలో చర్చ మొదలైంది. మరీ ముఖ్యంగా సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో జగన్, చంద్రబాబు పాలనపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. కూటమి పాలన 2 ఏళ్లు పూర్తి చేసుకుంటుందనే విషయాన్ని కాసేపు పక్కన పెడదాం. వచ్చే నెల చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ ముఖ్యం. ఇది 3వ బడ్జెట్ కావడం అత్యంత ప్రధానమైంది. ఈ బడ్జెట్ కాకుండా మరో 2 బడ్జెట్లు మాత్రమే ప్రవేశపెట్టే హక్కు కూటమి సర్కారుకు ఉంటుంది. అంటే కూటమి పాలనకు వచ్చే నెల బడ్జెట్తో 60% పూర్తి అవుతున్నట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. కూటమి వచ్చిన తర్వాత వణుగురిన ప్రయోజనాలు ఏంటని ప్రజలు వెనుదిరిగి చూసుకుంటున్నారు. అబ్బే ఏమీ లేదనే పెదవి విరుపు. ఒకవైపు ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని ఊబిలో కూరుకుపోయేలా చేస్తోంది. గత 9 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం 85,312 కోట్ల అప్పులు చేసింది. ఆ సొమ్మంతా ఏమైంది? ఎవరి కోసం ఖర్చు పెట్టారు? ప్రజలకు కలిగిన ప్రయోజనం ఎంత అనే ప్రశ్నలకు ఎలాంటి సమాధానం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అందుకే జగను, బాబు పాలనలపై జనంలో చర్చ. వైఎస్ జగన్ తన పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేశారు. కరోనా మహమ్మారి 2 ఏళ్ల పాటు ఆర్థికంగా వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసింది. ఇలాంటి విపత్కర సమయాల్లోనూ సంక్షేమ పథకాల అమలుకు జగన్ సాకులు చెప్పలేదు. ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులతో ప్రజలకు సంబంధం లేదన్నట్లుగా సంక్షేమ పథకాలను యథావిధిగా చెప్పిన సమయానికి అమలు చేశారు. ఈ విషయంలో జగన్ నిబద్ధత టీడీపీని భయపెట్టింది. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలకు బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. అదంతా మళ్లీ జగన్ వెంటే నడిస్తే ఇక రాజకీయంగా తమకు సమాధి తప్పదని చంద్రబాబు ఆందోళన చెందారు. అందుకే సంక్షేమ పథకాల లబ్ధిదారుల్ని తమ వైపు తిప్పుకోవాలని చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ముందుగా వాళ్లతో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకుందామన్నట్లు చంద్రబాబు అడుగులు వేశారు. అందులో భాగంగా సూపర్ 6 పేరుతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వీటిని అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదనే విమర్శలు వెల్లువెత్తాయి. అలాంటి వాటిని చంద్రబాబు కొట్టిపారేశారు. సంపద సృష్టించి సంక్షేమ పథకాల్ని అమలు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఇబ్బందులతో పనేంటని ఎక్కువ మంది నమ్ముకున్నారు. ఎన్నికల్లో కూటమికి బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుతం హామీల అమలు ఏ రీతిలో సాగుతున్నదో తెలుసు. చాలా వరకు మొక్కుబడిగా సాగుతున్నాయనే నిట్టూర్పు జనాల్లో కనిపిస్తోంది. వైసీపీ హయాంలో ప్రతి నెల ఏదో ఒక వర్గం ప్రజలకు సంక్షేమ లబ్ధి కలిగేది. దీంతో జనం చేతిలో డబ్బులు తిరిగేవి. తద్వారా ప్రజల్లో కొనుగోలు శక్తి ఉండేది. ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇప్పుడు చంద్రబాబు పాలనలో అలాంటి వాతావరణం లేదనే చర్చ జనంలో ఉంది. వైసీపీ హయాంలో సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ప్రత్యేకంగా క్యాలెండర్ ఉండేది. దాని ఆధారంగా సంక్షేమ పథకాల లబ్ధిదారులు కూడా ఆర్థిక ప్రణాళికలు వేసుకునేవారు. చంద్రబాబును సీఎం చేసుకుంటే అంతకు మించి ఆర్థిక ప్రయోజనాలను పొందొచ్చని ఆశించిన వారికి నిరాశ తప్పలేదు. సంక్షేమ పథకాలపై కొండంత రాగం తీసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అమలు విషయానికి వస్తే కూని రాగమా అని ప్రశ్నించే పరిస్థితి. ఇప్పుడు అప్పుల కోసం కూటమి సర్కార్ ప్రతివారం ఆర్బీఐకి ఇండెంట్ పెట్టడం తప్ప సంక్షేమ పథకాల క్యాలెండర్ మాటే లేదు. ప్రతి నెల కూటమి సర్కార్ 9,000 కోట్లకు తక్కువ కాకుండా అప్పులు చేస్తోంది. దానికి సంబంధించి ప్రభుత్వం వద్ద జవాబుదారీతనం లేదు. వైసీపీ హయాంలో ఇలా ఉండేది కాదు. అమ్మ ఒడి, రైతు భరోసా తదితర పథకాల అమలుకు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ప్రజలకు తెలియజేసేవారు. ఫలానా పథకం కింద ఇన్ని లక్షల మంది లబ్ధిదారులున్నారని, వాళ్లందరికీ ఎన్ని నిధులు ఖర్చు చేసేవారో చాలా ముందుగానే ప్రకటించేసేవారు. ఇప్పుడు అలాంటివేవీ కనిపించవు. కేవలం పింఛన్ లబ్ధిదారులకు మాత్రమే మొదట్లో చెప్పిన హామీని నిలబెట్టుకున్నారు. మిగిలిన ఏ ఒక్క సంక్షేమ పథకము సక్రమ రీతిలో ప్రజల్ని సంతృప్తిపరిచేలా అమలుకు నోచుకోవడం లేదన్నది వాస్తవం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3వ బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పటికీ తల్లికి వందనం కింద ఒకే ఒక్కసారి, అది కూడా కోతలతో కూడిన లబ్ధి చేకూరింది. అన్నదాత సుఖీభవ పథకమైతే పూర్తిగా ఒక దఫా కూడా అమలుకు నోచుకోకపోవడం గమనార్హం. ఈ పథకం కింద మొదటి దఫాలోనే ప్రతి రైతుకు 6,000 రూపాయలు అందించాల్సింది.
ప్రతి ఏడాది అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో సంబంధం లేకుండానే 20,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన మాట నిజం కాదా? పోనీ కేంద్ర ప్రభుత్వం కలుపుకునైనా మొదటి ఏడాది నుంచి ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్నకు బాబు సర్కార్ నుంచి సమాధానమే లేదు. సంపద సృష్టించి స్వర్గాన్ని చూపుతాననే చంద్రబాబు మాట దేవుడెరుగు. విచ్చలవిడి అప్పులతో ప్రజలకు నరకం చూపుతున్నారన్న విమర్శ వెల్లువెత్తుతోంది. అప్పులతో రాష్ట్రంలో అభివృద్ధి పనులైనా చేస్తున్నారా అంటే అది లేదు. కనీసం రోడ్లను కూడా బాగు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో 2025 సంక్రాంతి నాటికి రాష్ట్రమంతా రోడ్లను పాలు పోసి తిరిగి ఎత్తుకునేలా వేస్తామని బడాయి మాటలు చెప్పారు. 2026 సంక్రాంతి కూడా వెళ్ళిపోయింది. కానీ రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉంది. ఒక్క రోడ్లనే కాదు, అసలు రాష్ట్రంలో ఫలానా అభివృద్ధి జరిగిందని చెప్పడానికి ఒకటంటే ఒకటి కూడా లేదనే విమర్శకు సమాధానం రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తామన్న హామీ ఏమైందో ఎవరికీ తెలీదు. దానిపై మహిళలు ఆశలు వదులుకున్నారు. 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న హామీ ఊసేలేదు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు గుడ్డిలో మెల్ల అన్నట్లుగా ఏడాది తర్వాత అమలుకు శ్రీకారం చుట్టారు. అది కూడా లబ్ధిదారుల్లో భారీ కోత. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా అంతే. మొదటి ఏడాదిలో ఒకే ఒక్క సిలిండర్తో సరిపెట్టారు. మరీ ముఖ్యంగా లబ్ధిదారుల్లో భారీ కోత. ఇక పింఛన్ల విషయానికి వస్తే ఏ రకంగా కోతలు పెట్టారో లబ్ధిదారులు రోడ్డెక్కిన తీరు కళ్ళెదుటే ఉంది. కొత్త పింఛన్దారుల ఎంపిక ఊసేలేదు. అందుకే వైఎస్ జగన్ పాలనతో పోలిక మొదలైందని చెప్పడం. ఇవన్నీ కూడా అసంతృప్తికి కారణాలవుతున్నాయి. ప్రతిదీ ఎన్నికల నాటికి లెక్కలోకొస్తుంది. సంక్షేమ పథకాల అమలుపై జనంలో అసంతృప్తి కనిపిస్తూ ఉండగా పాలకులు మాత్రం సూపర్ 6 సూపర్ హిట్ అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. సంక్షేమ పథకాల అమలుపై పాలకుల అత్యుత్సాహం చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. తమ బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయకుండానే అంతా చేసేశామనే క్రెడిట్ను పాలకుల ఖాతాల్లో వేసుకోవడంపై ఆగ్రహిస్తున్నారు. ప్రజల్లో అసంతృప్తిని పరిగణలోకి తీసుకోకుండా తమకు తామే సూపర్ 6 హామీల్ని అమలు చేసిన హీరోలుగా భుజాలు తట్టుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే రానున్న రోజుల్లో ప్రజల అసంతృప్తిని సీఎం చంద్రబాబు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అమలు చేయని హామీల్ని కూడా చేసినట్టు చెప్పి ప్రజల్ని ఎలా మెప్పిస్తారు? వారిలోని అసంతృప్తిని బాబు ఏ విధంగా అధిగమిస్తారనేదే ఇప్పుడు చర్చ. కాలం ఎలాంటి రాజకీయ మార్పు తీసుకొస్తుందో చూడాలి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.